గాయ్స్ వెల్కమ్ టు టెకీ ఫుడ్ టేల్స్. మా హస్బెండ్ మూవీకి తీసుకెళ్తా అన్నారు. సరే 9:30కో తీసుకెళ్తారులే అంటే ఆ టికెట్స్ వచ్చి 11:30కి బుక్ చేశారు. నేనేమో బిగ్ బాస్ చూడాలి, అసలు ఏమైంది ఏంటి, నాగార్జున వస్తారు, సాటర్డే వస్తే ఏం తిడతారో చూడాలని. మా హస్బెండ్ ఏమో లేదు సరిపోదు, శనివారం మూవీ చాలా బాగుంది వెళ్ళాలి, దట్టు అపర్ణ సినిమాస్ కొత్తగా పెట్టారు అది ఇంకా బాగుంది అని చెప్పారు. సరేలే అని చెప్పి స్టార్ట్ అయ్యా. ఈలోగా ఆటో వచ్చే టైంలో బిగ్ బాస్ అయితే చూస్తున్నాను చాలా సిన్సియర్గా. ఇప్పుడు నేను వెళ్ళిన థియేటర్ గురించి చెప్తాను. సినిమాస్ అంటే ఏఎంబి ఇవన్నీ గుర్తొస్తాయి కదా, ఇన్ ఆర్బిట్ మాల్, ఫారం మాల్ ఇవన్నీ కూడా. అలానే అపర్ణ సినిమాస్ అని నల్లగండ్లలో పెట్టారు. అసలు మా హస్బెండ్ ముందే చెప్పారు అపర్ణ సినిమాస్ మొత్తం చాలా బాగుంది, లుక్ లైక్ ఏఎంబి అన్నారు. నేను ఏఎంబి అంత మాల ఓకే సరే పదా అని చెప్పి వెళ్ళామన్నమాట. దీన్ని నియో మాల్ అని అంటారు. హుడా లేఅవుట్ నల్లగండ్ల ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి. అసలు వెళ్ళే దారిలో అపర్ణ కన్స్ట్రక్షన్స్ కానీ రిమైనింగ్ అక్కడ ఉన్న కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మనమైతే మాల్లోకి ఎంట్రీ అయిపోదాం. నేను ఫస్ట్ అయితే బయట అపర్ణ నియో మాల్ మొత్తం కూడా వీడియో తీశాను, బయట అసలు ఎలా ఉంది అని. బయట అసలు మాల్ చాలా పెద్దది అని నాకు అప్పుడే అర్థమైపోయింది. చాలా కొత్తది కదా, అరౌండ్ ఇట్స్ కన్స్ట్రక్షన్ జరిగి 3 months అవుతుంది అంతే అంట. సో మొత్తం కూడా చాలా నీట్గా ఉంది. ఆ రోడ్స్ అవి కూడా ఆపోజిట్ ఎగ్జాక్ట్గా డిమార్ట్ ఉంటుంది. నాకు బయట ఇప్పుడు మన ఏఎంబిలో కూడా బయట వెంటనే రోడ్డు ఉంటుంది కాబట్టి అక్కడ అంత చుట్టూ ఉన్న ప్లేసుల్లో వాటర్ అవి పెట్టడం అంత కుదరలేదు. ఇక్కడ మొక్కలు అవన్నీ కూడా చాలా బాగా పెట్టారనమాట. నాకు అక్కడ వ్యూ మొత్తం భలే నచ్చింది. దట్టు ఫస్ట్లో నేను లేట్ నైట్ తీసుకెళ్తున్నారని తిట్టుకున్నా సరే ఎగ్జాక్ట్ టైంకి తీసుకెళ్లారని అనిపించింది. ఎందుకు అంటే ట్రాఫిక్ లేదు, రోడ్లన్నీ ప్రశాంతంగా ఉన్నాయి, కొంచెం లైట్గా చినుకులు పడుతున్నాయి, మొత్తం మబ్బుగా, రోడ్లన్నీ ఖాళీగా ప్రశాంతంగా ఉంది. ఆ మాల్ మొత్తం కూడా నేను పిచ్చగా తిరిగేశాను. మామూలుగా డే టైంలో వచ్చుంటే మేబీ అంతలా తిరగకపోవచ్చు, ఎందుకంటే జనాలు కూడా ఎక్కువ వస్తున్నారు. పక్కనే అపర్ణ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, మోస్ట్లీ చాలా ఉన్నాయి అందులో. సో ఎలా అంటే మార్నింగ్ వస్తే అంత హడావిడి అయిపోదును, వీడియో కూడా తీసుకోవడానికి అంత బాగా లేకపోదును అనమాట. ఇక్కడైతే లేట్ టైం కదా, అరౌండ్ వెళ్ళేటప్పటికి 11:30 అలా అవ్వడంతో మొత్తం ఖాళీగా ఉంది. సో మాల్ కూడా ఎంట్రీ దగ్గర కానీ ఎక్కడ కూడా క్రౌడ్ పెద్ద లేదు, మూవీస్కి వచ్చే వాళ్ళే వస్తున్నారు. లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు వాటర్ కానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి, పక్కన మొక్కలు ఇవన్నీ కూడా. సో లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాను. ఎంట్రీ అయిపోగానే అసలు ఏమేమి ఉన్నాయి, అసలు మెయిన్గా ఏమేమి పెట్టారు, మొత్తం బట్టలు, కాఫీ షాప్స్ అన్నీ ఉంటాయా లేవా, ఫుడ్ కోర్ట్స్ ఎలా ఉన్నాయి అవన్నీ కూడా చూసుకున్నాను. నైకా ఇంకా మంచి మంచి స్టార్ బక్స్ మంచి మంచి బ్రాండెడ్స్ అన్నీ కూడా ఉన్నాయి. దట్టు నాకు చాలా లగ్జరియస్గా అనిపించింది. మాల్ మొత్తం కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. కొత్తదే కదా అప్పుడే చెప్పలేమనుకోండి, బట్ ఏఎంబి కూడా ఇలానే ఉంటుంది కదా, ఎప్పుడు కూడా చాలా నీట్గా అనిపిస్తుంది నాకు. సో నేనైతే మాల్లోకి ఎంట్రీ అయిపోయాను. అయిన తర్వాత ఎక్కువగా మాల్లో ఇప్పుడు ఎలాగ క్లోజ్ ఉంటాయి కదా షాప్స్ అన్నీ, సో కొనేవాళ్ళు పెద్ద ఏం లేరు, మూవీస్కి వచ్చే వాళ్ళే ఉన్నారు. సో దానికో కొంత వీడియో తీయడానికి నాకు చాలా ఈజీ అయింది. చుట్టూ మోస్ట్లీ అన్నీ కవర్ చేస్తాను ఈ వీడియోలో. నాకేంటో ఎస్కలేటర్ కూడా కొత్తగానే అనిపించింది, ఆ లైటింగ్స్ ఎఫెక్ట్ అనుకుంటా, నాకైతే భలే అనిపించింది. ఇది బ్లూ కలర్లో ఆ నైట్ టైము మాల్ అంతా ప్రశాంతంగా ఆ చిన్ని లైటింగ్స్తో చాలా బాగా అనిపించింది. చూడండి మొత్తం పైనుంచి వీడియో తీస్తున్నాను. ఇదంతా మాల్ అనమాట. మనకి చాలా బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ. మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు మూవీస్కి కానీ ఏదైనా షాపింగ్ కానీ క్రాక్స్, మోచి ఇంకా ఆల్మోస్ట్ అన్ని బ్రాండెడ్స్ మేము కూడా రావడం ఇదే ఫస్ట్ టైం. సో అందుకే మూవీస్ అవి ఎక్కడున్నాయో చూస్తాం. సో పైనే ఆబ్వియస్లీ 4th or 5th ఫ్లోర్లో ఉంటాయి కదా మూవీస్ మ్యాక్స్. సో అలాగే మూవీస్లోకి వెళ్తున్నాం. అక్కడే ఫుడ్ కోర్ట్ ఉంది, ఫుడ్ కోర్ట్ పక్కనే మూవీస్ ఉన్నాయన్నమాట. సో అదైతే బాగా మంచిగా అనిపించింది. సో నేను పైకి వెళ్ళిన తర్వాత మొత్తం ఇవన్నీ వీడియో తీశాను, లైఫ్ స్టైల్ కూడా అన్నీ ఉన్నాయి. సో ఎస్కలేటర్ అయితే నాకు ఎందుకో చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం. అసలు ఆ బ్లూ కలర్ వల్ల ఏంటో ఆ లైటింగ్ రిఫ్లెక్షన్ కానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి, కృతంగా కూడా ఉంది. ఇక్కడ ఇవన్నీ ఇంకా రెస్టారెంట్సే. తర్వాత నేను మొత్తం వ్యూ చూద్దామని చెప్పి అక్కడికి వెళ్ళాను. ఇక్కడ ఒక బర్డ్ షేప్లో ఉంది, నాకు ఇదైతే భలే నచ్చింది. ఇక్కడ చాలా ఫొటోస్ దిగాను నేను. ఇప్పుడు మూవీస్కి ఎంట్రీ అయ్యా అని చూస్తుంటే కిందంతా ఇక్కడ ఇలా ఫుడ్ సెక్షన్ ఉంది కదా, పైన మేబీ గేమింగ్ అనుకుంటా. అప్పటికి మొత్తం క్లోజ్ అయిపోయింది కాబట్టి మాకు వెళ్ళడానికి ఇంకా టైం లేదు, మూవీకి కూడా చాలా టైం అయిపోతుంది.
సో ఇక్కడ నుంచి ఇలా వెళ్తుంటే మూవీస్ ఎంట్రన్స్ అయితే మాకు కనిపించింది. లైక్ నాకు మూవీ ఎంట్రన్స్లో చూడగానే కొంచెం ఏఎంబి లానే అనిపించింది. సేమ్ అక్కడ కూడా ఇలానే ఉంటుంది కదా. అండ్ మెయిన్ ఏంటి అంటే పబ్స్ కూడా ఉన్నాయి ఇందులో. సో నేనైతే మూవీకి ఇంకా 15 మినిట్స్ ఉంది. ఆ 15 మినిట్స్లో వీడియో మొత్తం కంప్లీట్ చేయాలని గట్టిగా డిసైడ్ అయిపోయాను. సో లోపలికి అయితే ఎంట్రీ అయిపోతున్నాం. ఇక్కడ స్క్రీన్స్ పెట్టారు. నాకు ఆ స్క్రీన్స్ అయితే చాలా బాగా నచ్చినాయి. లైక్ మాల్ స్క్రీన్ కానీ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అని న్యూ మాల్ మొత్తం ఓవర్వ్యూ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ నేనైతే ముందు ఒకటి డిసైడ్ అయ్యాను. ఇక్కడ శాండ్విచ్ అవన్నీ చూడగానే మనకు ఆబ్వియస్లీ ఫస్ట్ ఫుడ్ మీదకి వెళ్తుంది నా మనసు అయితే. కానీ ఫుడ్ మీదకి వెళ్ళే ముందే ఫస్ట్ వీడియో తీద్దామని అనుకున్నాను. ఇంకా యాక్చువల్లీ ఈ మాల్లో గణేషుని కూడా పెట్టారు. ఎందుకంటే మేము అప్పుడు మూవీకి వెళ్ళింది గణేష్ పూజల టైంలో. సో గణేష్ పెట్టాడు అంటే అది కూడా చూద్దాం అనుకున్నాను. అరౌండ్ ఒక 6 స్క్రీన్స్ ఉన్నాయి. అందులో 1-2 వచ్చి ఇటు సైడ్ ఉన్నాయి. 1-2 స్క్రీన్స్ ఉన్న వైపేమో వినాయకుని పెట్టారు. సో మేము అటు సైడ్ వెళ్ళామన్నమాట. సో ఇక్కడ కూర్చోవడానికి కానీ ఫొటోస్కి కానీ ఈ ప్లేస్ నాకు చాలా బాగా నచ్చింది. వెనక బ్యాక్గ్రౌండ్ బ్లాక్గా కొంచెం బాగుంది కదా. సో ఫొటోస్కి పర్ఫెక్ట్గా వచ్చింది. నాకు ఈ సోఫాలు సిట్టింగ్ ఏరియా చూసి బిగ్ బాస్ హౌస్ అయితే గుర్తొచ్చింది. అండ్ వినాయకుడిని పెట్టారు. వినాయకుడు అయితే చాలా బాగున్నారు. నాకు వినాయకుడి విగ్రహం చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఫస్ట్ అయితే వెళ్ళి దండం పెట్టుకున్నాను. మాల్స్ నార్మల్ టైంలో వెళ్ళే కంటే ఏదైనా ఫెస్టివల్ సీజన్లో కానీ లేకపోతే ఏమైనా స్పెషల్ డేస్ ఉంటాయి కదా అప్పుడు కానీ ఆ టైంలో మాల్స్ని డెకరేట్ చేస్తారు. ఎక్స్ట్రాడినరీగా చేస్తారు. వినాయక చవితి వైబ్ అంతా నాకు ఇక్కడ వినాయకుని చూడగానే చాలా పాజిటివ్ వైబ్ అనిపించింది. అలాగే క్రిస్మస్ టైంలో క్రిస్మస్ ట్రీతో అవన్నీ కూడా డెకరేషన్ చేస్తారు. సో అలాగే వ్యాలంటైన్స్ టైంలో అలా థీమ్స్ బట్టి డెకరేషన్ చేస్తారు కదా. సో అది నాకు బాగా నచ్చింది. మూవీ లోపలికి వెళ్ళే ముందే ఫుడ్ తీసుకుని వెళ్దామని డిసైడ్ అయిపోయాము. అందుకే వెళ్ళి పాప్కార్న్ అవి తీసుకున్నాను. క్యారమెల్ పాప్కార్న్ అవి తీసుకుని చూడండి మాల్ అయితే చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా సిట్టింగ్ అది కూడా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ సౌండ్ వచ్చేటప్పటికి చాలా క్లారిటీగా ఉంది. సో నాకు నచ్చిన థియేటర్స్లో ఇది కూడా ఒక మంచి ప్లేస్ అనిపించింది. సరిపోదో శనివారం మూవీ అయితే మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది మాకు ఇందులో చూడగానే. మూవీ అయితే చాలా బాగా నచ్చింది. మూవీ అయిపోయిన వెంటనే కూడా కిందకు వస్తున్నప్పుడు మొత్తం మాల్ మొత్తం చూపించాలి అని ఒక చిన్న క్లిప్లా తీసానమాట. అంటే పైన ఉన్నాం కదా అక్కడ నుంచి చూపిస్తే మాల్ మొత్తం అన్నీ కనిపిస్తాయని. చూడండి మామూలుగా మూవీకి వచ్చిన వాళ్ళు ఎక్కువ మందే ఉన్నారు. సో వాళ్ళైతే కనిపించారు. మనకి ఎంట్రీ అయినప్పుడు అంతమంది కనిపించలేదు కదా. సో ఎగ్జిట్ అయిపోతున్నా సరే మా హస్బెండ్ ఫోటోలు తీయమని తినేసాను. మళ్ళీ అప్పుడు ఖాళీ ఉంటుందో లేదో మళ్ళీ కొన్ని ఫొటోస్ తీయన్నాను. తీశారు అలానే చాలా ఓపిక్గా. వచ్చేటప్పుడేమో బైక్ ఎందుకు తీసుకురాలేదు అని చెప్పి గొడవ పడ్డాను. బట్ నాకు అర్థమైంది కొన్నిసార్లు హస్బెండ్ మాటలు వినాలి అని. సో బయటకు వస్తే వర్షం ఉంది. సో అక్కడే బ్లాక్ అయిపోయాం. ఈ ట్రీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బయట నుండి కూడా వర్షం పడుతున్నప్పుడు మళ్ళీ అక్కడ పూల్లా ఉంది కదా వాటర్ కానీ అదంతా కూడా భలే నచ్చింది. ఇక్కడ ఈ ట్రీ ఎందుకో నాకు పిచ్చగా నచ్చేసింది అనమాట. మొక్కలు కానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. నాకు అసలు నైట్ టైం మూవీకి వెళ్ళడం ఎంత బాగా నచ్చింది అంటే ఎప్పుడు వెళ్తాము బట్ మరీ ఇంత లేట్గా వెళ్ళినా మూవీ చూడడం వచ్చేయడం మేబీ కొత్త మాల్ కొత్త ఎక్స్పీరియన్స్ విత్ వాన అన్నీ కలిసి వచ్చేసినాయి. నాకు అవన్నీ కూడా చాలా బాగా నచ్చినాయి. నెక్స్ట్ ఇంక రిటర్న్ అయితే వెళ్ళిపోయాము. మీరు హైదరాబాద్లో ఉండి నల్లగండ్లకు కొంచెం దగ్గరలో ఉన్నా సరే ఈ అపర్ణ సినిమాస్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.